అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కాశీ భారతి. నేను విశ్వభారతి మెడికల్ కాలేజ్ మరియు క్యాన్సర్ హాస్పిటల్లో పీడియాట్రిక్ హెమటో ఆంకాలజిస్ట్గా, అనగా చిన్నపిల్లల్లో వచ్చే రక్తానికి సంబంధించిన జబ్బులు మరియు క్యాన్సర్ జబ్బులకు సంబంధించిన స్పెషలిస్ట్గా గత 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ గురించి, వాటి లక్షణాల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన అవసరము. అందుకే ఎప్పుడు ఎటువంటి లక్షణాలతో పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్ని సంప్రదించాలి అనే దాని మీద అందరికీ అవగాహన కల్పించడం కోసం ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఇది ఎందుకు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ అంటే, ప్రతి సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా 4 లక్షల మంది చిన్నారులు క్యాన్సర్ బారిన పడడం చూస్తూ ఉన్నాము. అయితే చాలామందికి పిల్లల్లో క్యాన్సర్ వస్తుంది అని కూడా తెలియకపోవడం దురదృష్టకరం. సో ఎక్కువ మంది ఏమంటారంటే, పిల్లల్లో క్యాన్సర్ ఉంది అని అంటే, మా ఇంట్లో ఎవరికి క్యాన్సర్ లేదు కదండి, ఎలా వచ్చింది, అసలు పిల్లల్లో క్యాన్సర్ వస్తుందా అని అడుగుతారు. సో దాన్ని చూస్తే ఖచ్చితంగా పిల్లల్లో క్యాన్సర్ వస్తుందండి. క్యాన్సర్ రావడమే కాదు, అది చాలా కొద్ది రకాల క్యాన్సర్స్లో మాత్రమే వంశపారంపర్యంగా జన్యువుల వల్ల వస్తాయి. మిగిలిన క్యాన్సర్స్ అన్నిటికీ కూడా ఎటువంటి కారణాలు అనేవి కూడా పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్కి లేవు. సో అందుకనే ఎటువంటి లక్షణాలు ఉంటే క్యాన్సర్ అని అనుమానించాలి, పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి అనే దాని మీద నేను మీకు ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. వాటిల్లో మొదటిది జ్వరము. జ్వరము అనేది ఎక్కువ రోజులు, అనగా 2 వారాలైనా జ్వరం తగ్గకపోవటము, ఇన్ఫెక్షన్స్ అనేసి యాంటీబయాటిక్స్ వాడినా జ్వరం తగ్గకపోవటము, ఇలా ఉన్నప్పుడు కంపల్సరీ ఒకసారి పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్ని కలవడం అనేది ఎంతైనా ముఖ్యం. ఎందుకు అంటే, ఇది సాధారణంగా పిల్లల్లో చూసే బ్లడ్ క్యాన్సర్ లక్షణము, లేదా అనగా ల్యూకేమియా అని కానీ, లేదా లింఫోమా క్యాన్సర్ అంటే లింఫ్ గ్రంథి క్యాన్సర్ లక్షణమైన అయి ఉండవచ్చు. రెండవది రక్తహీనత. దీన్నే అనీమియా అని కూడా అంటాము. అంటే చర్మం తెల్లగా పాలిపోయినట్లు ఉండడం, కళ్ళు పేలగా తయారవ్వటము, నీరసించిపోవటము, ఎక్కువసేపు నడవలేకపోవటము, వీటితో ఇదే మామూలుగా ఈ అనీమియా అనేది పోషకాహార లోపం వలన కామన్గా చూస్తాము. కానీ ఇదే అనీమియా అనేది ముక్కులో కానీ లేకపోతే చిగుళ్ళలో కానీ రక్తం కారడము, లేదా జ్వరముతో పాటు ఉండడము, లేదా ఎముకల నొప్పులతో ఉన్నట్లయితే బ్లడ్ క్యాన్సర్ అనగా ల్యూకేమియా కానీ, లేదా లింఫోమా క్యాన్సర్ అనగా లింఫ్ గ్రంథుల క్యాన్సర్ లక్షణం కూడా అయి ఉండే అవకాశం ఉంటుంది. మూడవది లింఫ్ గ్రంథుల వాపులు. లింఫ్ గ్రంథుల వాపులు అంటే మెడ చుట్టూ, ఇలా మెడ చుట్టూ కానీ, లేదా చంకల్లో కానీ, గజ్జల్లో కానీ చిన్న చిన్న కణుతుల రూపంలో గడ్డల్లాగా కొంతమంది పిల్లల్లో చూస్తూ ఉంటాము. కానీ వచ్చిన గడ్డలన్నీ క్యాన్సర్ గడ్డలు కాదండి. ఎందుకు అంటే, మందులు వాడిన తర్వాత, లేదా ఇన్ఫెక్షన్స్ కోసం వచ్చిన గడ్డలు అయితే మందులు వాడిన తర్వాత తగ్గిపోతాయి. అలా తగ్గకుండా 4 నుంచి 6 వారాలైనా తగ్గకపోవడము, వాటి నెంబర్ పెరగడము, సైజ్ పెరగడము, ఇలా జరిగితే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవాలి. వీటితో పాటు జ్వరము, ఎక్కువసేపు చెమటలు పట్టడము, బరువు తగ్గిపోవడము, ఇవన్నీ కూడా లింఫ్ గ్రంథి క్యాన్సర్ అనగా లింఫోమా క్యాన్సర్ లక్షణాలు అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కామన్గా చూసేది తలనొప్పి. తలనొప్పి అని పిల్లలు చెప్తే మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఒకటి ఏంటంటే, ఎలాంటి తలనొప్పి అంటే, ఉదయాన్నే నిద్ర లేవంగానే తలనొప్పి, మళ్ళీ మళ్ళీ తలనొప్పి పిల్లలు చెప్తూ ఉండడం, నిద్రలో కూడా లేచి తలనొప్పి చెప్పటం, ఉదయాన్నే అకారణంగా వాంతులు అవ్వడం, కళ్ళు మసకలు బారినట్టు కనపడడం, నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ లేకుండా అటు ఇటు తూలుతూ పడిపోవడం, లేదా మూర్ఛ, ఫిట్స్ అంటాము, ఇలాంటివి ఏవైనా వీటితో పాటు ఉంటే బ్రెయిన్ ట్యూమర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎస్పెషల్లీ 3 సంవత్సరాల లోపు పిల్లలు ఒకవేళ తలనొప్పి అని చెప్తే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం ఎంతైనా అవసరం. ఆ తర్వాత మనం కామన్గా చూసే లక్షణం వచ్చేసి పొట్టలో గడ్డలు. పొట్టలో గడ్డలు అంటే, తల్లిదండ్రులు పిల్లలకి స్నానం చేయించే సమయంలో పొట్టలో నిమిరితే, అలాంటి సమయంలో ఏదైనా గడ్డలాగా తెలిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఇవి కామన్గా 3 రకాల క్యాన్సర్స్లో చూస్తాము. ఒకటి కిడ్నీకి సంబంధించిన విలిమ్స్ ట్యూమర్ అనే క్యాన్సర్లో కానీ, లేదా నాడీ కణాల క్యాన్సర్ అయిన న్యూరోబ్లాస్టోమాలో కానీ, లేకపోతే కండరాల క్యాన్సర్ అయిన ర్యాబ్డోమయోసార్కోమాలో కానీ, ఇలా కడుపులో గడ్డల రూపంలో ఖాళీ గడ్డలాగానే కేవలం గడ్డతో మాత్రమే ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొంతమందిలో జ్వరము, ఈ గడ్డతో పాటు నొప్పి, లేకపోతే మూత్రంలో ఎర్రపుగులాగా రక్తంలాగా రావటం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు ఉన్నా కూడా అది కూడా క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఇంకొకటి ఎముకల నొప్పులు. పిల్లల్లో చాలామంది కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు అని అంటూ ఉంటారు. కానీ అన్ని నొప్పులు క్యాన్సర్ అని కాదండి. కానీ ఎప్పుడైనా సరే ఎక్కువగా ఈ పెద్దవి ఎముకలు, కాళ్ళు చేతుల ఎముకల్లో పెద్దవి ఎముకల నొప్పులు, ఎక్కువసార్లు వాళ్ళు కుంటుతూ నడుస్తుండడం, లేకపోతే నొప్పి అనేసి కొన్నిసార్లు లేవలేకపోవటం, కీళ్ళ వాపులు, కీళ్ళ నొప్పులు, వీటితో పాటు జ్వరము ఉండడము, పేలగా పిల్లలు కనిపించడము, ఇవన్నీ ఉంటే కనుక లుకేమియా లేదా బ్లడ్ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదా న్యూరోబ్లాస్టోమా లేదా నాడీ కణాల క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత కంటికి సంబంధించిన సమస్యలు ఎలాంటివి చూస్తామంటే క్యాన్సర్లో కంటి లోపల ఉన్న నల్లగుడ్డు లోపల తెల్లటి పొరలాగా పిల్లలకి కొంతమందికి తెల్లటి చుక్కలాగా కనపడుతుంది. ఇది రెటినోబ్లాస్టోమాలో యూజువల్గా నెలలోపు పిల్లలు కానీ నెల తర్వాత పిల్లలకు కానీ పుట్టినప్పటి నుంచి చూసే అవకాశం కొంతమందిలో రెటినోబ్లాస్టోమాలో ఉంటే కనుక మనం చూస్తూ ఉంటాము. అంతేకాకుండా కొంతమందికి సడన్గా మెల్లకన్ను రావడం కానీ, లేకపోతే కన్ను పొడుచుకొని వచ్చినట్టు ముందుకు రావడం కానీ, కంటి చుట్టూ రంగు మారడం కానీ, ఇలాంటివి కూడా క్యాన్సర్ లక్షణాలే అవుతాయి. కంటి చుట్టూ రంగు మారడం అనేది మనము ఏదైనా నాడీ కణాల క్యాన్సర్ న్యూరోబ్లాస్టోమాలో కానీ, లేకపోతే కన్ను ముందుకు పొడుచుకొని వచ్చినట్లు ర్యాబ్డోమయోసార్కోమా కండరాల క్యాన్సర్లో కానీ చూసే అవకాశం ఉంటుంది. ఇవే లక్షణాలు కాకుండా ఇంకా ఛాతీలో గడ్డలు మిగిలిన ప్రదేశంలో గడ్డల్లాగా కనపడవండి బయటికి, కానీ వాటి లక్షణాలను మాత్రం మనం కనుక్కోవచ్చు. అవి ఎలా ఉంటాయంటే దగ్గు ఎక్కువ రోజులైనా తగ్గకపోవటం, దానితో పాటు ఆయాసం ఉండడం, మేల్కొని ఉన్నా నిద్రపోతున్న గురక లాంటి సౌండ్ రావటం, అంతేకాకుండా మొహం వాపు, ఛాతీ మీద మెడ మీద నరాలు అనేవి ఉబ్బినట్లు కనపడము, వీటితో పాటు జ్వరం ఉండడము, ఇవన్నీ కూడా ఒక రకమైన ఛాతీలో ఉండే లింఫ్ నోడ్ వాపు, అంటే లింఫోమా గ్రంథి లేదా లింఫోమా క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇవి కూడా ఉంటే మనకి ఏవైనా సింటమ్స్ డాక్టర్ దగ్గరికి వెంటనే వెళ్ళాలి. అంతేకాకుండా బోన్ క్యాన్సర్స్ అని అంటే యుక్త వయసు పిల్లల్లో, పెరిగే బాగా ఎదుగుదల ఉన్న పిల్లల్లో, యుక్త వయసు పిల్లల్లో ఎముక మీద కాలి లేదా చేతి ఎముకలు, పొడవాటి ఎముకల మీద వాపు కానీ, లేకపోతే వాపుతో పాటు నొప్పి ఉండడం లేకపోవడం కానీ, కొంతమంది జ్వరంతో కూడా వస్తారు. దెబ్బ తగిలింది అని కొంతమంది అనుకొని వదిలేస్తారు చాలా రోజులు. కానీ వాపు ఎప్పుడైనా ఎముకల మీద ఉంది అంటే కనుక వెంటనే వెళ్ళి డాక్టర్ గారిని సంప్రదించడం అవసరం. ఎందుకు అంటే ఎముకల క్యాన్సర్లో కేవలం వాళ్ళు ఎముక వాపు ప్లస్ నొప్పితో మాత్రమే ప్రజెంట్ అవుతూ ఉంటారు డాక్టర్ దగ్గరికి. సో ఇవన్నీ కూడా మనము కామన్గా చూసే పిల్లల్లో చూసే క్యాన్సర్ లక్షణాలు. సో మెయిన్ జ్వరం కానీ, అనీమియా ఎక్కువ రోజులు ఉన్నా, సడన్గా అనీమియా వచ్చినా, తలనొప్పి అని పిల్లలు వాంతులతో పాటు కళ్ళు మసకలు పారినట్టు కనపడుతూ చెప్పినా, లేకపోతే మెడల చుట్టూ చంకల్లో గజ్జల్లో గడ్డలు చాలా రోజులైనా తగ్గకపోవడము, బాడీలో ఎక్కడైనా సరే గడ్డలు ఉన్నా, లేదా పొట్టలో గడ్డలు ఉన్నా, లేదా ఎముకల మీద గడ్డలు ఉన్నా, ఇవన్నీ కూడా క్యాన్సర్ లక్షణాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్ని కానీ, దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ని కానీ సంప్రదించి టెస్టులు చేయించుకోవటం అవసరం. ఎందుకు అంటే చాలా వరకు పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ అనేవి 80-90% నయమయ్యే క్యాన్సర్సే ఉంటాయి. కాబట్టి త్వరితగతిన ఈ సింటమ్స్ మీకు అందరికీ తెలిసి ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవటం వల్ల బ్లడ్ క్యాన్సర్ అయితే రిస్క్ తక్కువ ఉన్నప్పుడే కనుక్కోవడం, అదే గడ్డల రూపంలో ఉన్న క్యాన్సర్ అయితే స్టేజ్ తక్కువగా ఉన్నప్పుడే కనుక్కోవటం వలన సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. గత 3 సంవత్సరాలుగా చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్కి మా విశ్వభారతి హాస్పిటల్ నందు కీమోథెరపీ మందుల్ని, రేడియేషన్ ఆంకాలజిస్టులు రేడియేషన్ మందుల్ని అండ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ వాళ్ళు సర్జరీని చేయటం జరుగుతుంది. అన్ని వసతులు కూడా దగ్గరే ఊర్లలో వాళ్ళందరూ వినియోగించుకోవాలని కోరుచున్నాను.